ఈ జయంతి వేడుకలకు సంబంధించి అనుకుంటా. సో, నిన్న మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి చీరలని దానికొక పేరు పెట్టి, ఆ చీరల్ని ప్రత్యేకంగా మహిళలకు అందజేసిన పరిస్థితి. మహిళల ఉన్నతే ప్రగతి. మహిళా సంఘాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు. ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్‌తో సంప్రదింపులు. ఆడబిడ్డకు చీర, సారె పెట్టడం తెలంగాణ సాంప్రదాయం. రాష్ట్రంలోని తోబుట్టువులందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు. మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 35 లక్షల చీరలు పంపిణీ అంట. మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్. ఇందిరకు ఘన నివాళులంట. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, తప్పదు, ఏదో ఒకటి అయితే చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళను అంటే మాత్రం బీసీలు ఒప్పుకునే పరిస్థితి లేదు. బీసీలకు 42% ఇస్తారనేది ఇప్పుడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నది. మరి ఈ నేపథ్యంలో మరి ఏదో ఒకటి అయితే మతలబ్ చేయాలి. సో ఇప్పటి నుంచే బుజ్జగించాలి. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి వెళ్ళాలంటే వాళ్ళు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు గ్రామ స్థాయిలో అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. వీళ్ళు చేసిన సర్వేలో కూడా అంతే ఘోరంగా ఉంది. ఇప్పుడు సర్వే చేస్తే సర్వేలో కూడా అంతే ఘోరంగా ఉంది ప్రభుత్వ వ్యతిరేకంగా. సో దీని మీద గత ప్రభుత్వమే బెటర్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక ఏదో ఒకటి కాకబట్టాలి, ఇక ప్రజల్ని ఓటర్ని కాకబట్టాలి. సో కాకబట్టాలంటే ఏం చేయాలి, ఇప్పటి నుంచే ఇట్లాంటి సారెలు చీరలు అన్నీ పంపించాలి. ఇప్పుడు పంపిస్తారు, మళ్ళీ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్క రూపాయి పల్లెకి ఇచ్చే పరిస్థితి ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చింది పల్లె. ఇప్పటి వరకు గ్రామాల్లో ఏం చేయాలనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది పంచాయతీ సర్పంచ్ల పదవి కాలం ముగిసి, కానీ 2 సంవత్సరాల నుంచి దాని మీద ఆలోచన లేదు. సో ఇప్పుడు బీసీలకు 42% ఇవ్వాలనే దాని మీద దీన్ని ప్రచారం చేసుకోవాలి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ 42% బీసీలకు ఇచ్చామన్న మాట మేము నెరవేర్చామనేది చెప్పుకోవాలనే దాని మీద ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడుతున్నారు. సో ఏదైనా కానీ ఇప్పుడు బీసీలకి 42% మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏదో రకంగా ప్రజలను కాకబట్టే పరిస్థితి. సో ఇట్లా సారెలు చీరలు అన్నీ పంపుతారు. 2 సంవత్సరాల నుంచి చేయలేనివన్నీ కూడా ఒకే ఒక నెలలో అవుతాయి పనులన్నీ. 2 సంవత్సరాలుగా పెండింగ్లు ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు గ్రామాల్లో ఒక్క నెలలో అవుతాయి. రోడ్లని కావచ్చు, బడిలు అనవచ్చు, గుడిలు అవ్వచ్చు, అన్నీ చేస్తారు ఇప్పుడు. అంటే ఒక రకంగా ఇది మంచిది అనుకోవాలి. ఇట్లా ఎన్నికలు రావడమే మంచిది అనుకోవాలి. ఎందుకంటే కనీసం పనులైనా జరుగుతాయి. లేకపోతే ఒక్కడు మాటినే పరిస్థితి ఉండదు. ఒక్కడు మాటినే పరిస్థితి ఉండదు. నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ. 23న తుది జాబితా ప్రకటన. షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. 24న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్. 2 దశల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం. ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ల నియామకం. నేడు జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్. మొదటి వారంలో జిల్లాల పర్యటనకు సీఎం. ఇప్పుడు సీఎం వెళ్తాడు, మంత్రులు వెళ్తారు, అందరూ వెళ్తారు. ఇక అందరికీ ఇప్పుడు పని. ఇప్పుడు జిల్లాల్లోకి పర్యటిస్తారు, అవసరమైతే ఇదే ముఖ్యమంత్రి పల్లెల్లో కూడా పర్యటిస్తారు. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా పల్లె ముఖం చూడని ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు పల్లెల్లోకి కూడా వస్తాడు. ఎందుకంటే ఓట్లు వేయాలి కదా ప్రజలు. ఇప్పుడు దాకా 2 సంవత్సరాల నుంచి ఒరిగింది ఏం లేదు. వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పుకుంటూనే 2 సంవత్సరాలు గడిపారు. ఇప్పుడు ఏం చెప్తారు, వచ్చి పథకాలు అందినాయి, కొత్త పథకాలు ఇచ్చినాం, అవి చేసినాం, ఇది చేసినాం, ఏదో ఒకటి అయితే మతలబ్ చేయాలి, మాయ చేయాలి.
లేకపోతే ఓట్లు పడే పరిస్థితి లేదు ఈరోజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే ఏదో ఒకటి చేసి గెలిచినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాల వారీగా లేదా పంచాయతీల వారీగా అదే తరహాలో చేస్తే మాత్రం కొడతారు. చేసే పరిస్థితి కూడా లేదు.